అందరికీ నమస్కారం. శ్రీ మాతృ నమః. మీనరాశి వారికి జూన్ 20, 21, 22 తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాల్సింది. నక్క తోక తొక్కినట్లే. ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే మాత్రమే అర్థమవుతుందన్నమాట. కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అనేటివి తెలుస్తాయి. ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి మీకు ఈ వీడియోలో మీనరాశి వారి గురించి క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తారు, కానీ మన వీడియోలో అయితే రియల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అన్నమాట. మీకు ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి, అవి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. మీన రాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే వీరు వ్యక్తిగతంగా మన వ్యక్తిగతంగా దూరం నుంచి ఎక్కడో ఉండి మనుషులు నచ్చిన వేయడం వేరు, మనం దగ్గరగా చూస్తూ మనుషులను అంచనా వేయడం వేరు అనమాట. అలా మీనరాశి వారిని దగ్గరగా చూసిన వాళ్ళకే వాళ్ళ యొక్క పూర్తి వ్యక్తిగతం అనేది అర్థమవుతుంది ఎదుటి వారికి. అంతేకాని దూరంగా చూసేసి చాలామంది కూడా అబ్బో వీళ్ళు చాలా గేయాలి, వాళ్ళు చాలా గడుసు వాళ్ళు చాలా మనిషి గొడవలు అని డిసైడ్ అయిపోతూ ఉంటారనమాట. అలా కాదు, మీనరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి వాళ్ళండి. వాళ్ళకు ఉన్నటువంటి మంచి మనసు ఏదైతే ఉందో అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటారనమాట. వాళ్ళ కుటుంబం కోసం ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతూ వెలుగుని అందించాలని చెప్పి అనుకుంటారనమాట. అంతటి గొప్ప దయా జాలి హృదయం మీనరాశి వారికి ఉంటుందన్నమాట. మీనరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచి వాళ్ళు కుటుంబానికి. కానీ కానీ భార్యకు అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పార్ట్నర్స్కి విలువనిచ్చుకోవడం కానీ లేదా బిడ్డలంటే కానీ చాలా ప్రాణంగా ఉంటారనమాట. అందరితో కూడా చాలా చురుకుగా మాట్లాడతారు, చాలా చలాకీగా ఉంటారు. ఎదుటి వారిని నవ్వించే అటువంటి వ్యక్తితో మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారితో చాలా చలాకీగా మాట్లాడతారు. అంటే ఎదుటి వారి యొక్క కష్టాలేంటో, నష్టాలేంటో, దుఃఖాలేంటో ఏదైనా కానీ మీ దగ్గరికి వచ్చి చెప్తే మీకు తోచినంత సలహా ఇస్తారనమాట. వీరి సలహా మేరకు బాగుపడిన వారు ఎంతోమంది కూడా ఉంటారనమాట. ఏదైనా కానీ ఒక పని చేయమని చెప్పి మీనరాశి వారు సలహా ఇచ్చారు అంటే ఎదుటి వారి కష్టాన్ని చూసి వారు కనుక ఆ పని చేస్తే 100% సక్సెస్ఫుల్ అవుతారనమాట. అంత గొప్పగా తెలివిగా ఆలోచించి సలహానిస్తారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే కనుక మీనరాశి వాళ్ళు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు అని చెప్పి. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరు మనస్సుని నొప్పించకుండా ఉండాలి అంటే ఏ రకమైన మాట తీరును వాడాలి, ఇదంతా కూడా మీనరాశి వారికి నిజంగా వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే ఇంత మంచి మనసు, ఎదుటి వారిని కష్టాల నుంచి బయటపడేటటువంటి మంచి వ్యక్తిత్వం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడాను చిన్నప్పటి నుంచి అంటే ఊహ తెలియకముందు ఎటువంటి సంతోషాలు, భోగాలు, ఐశ్వర్యాలు అనుభవించారేమో, కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి మాత్రం మీనరాశి వారికి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు ఇవే ఎదురయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైవాహిక జీవితాన్ని విషయానికి వస్తే వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ తోటి ఎన్నో రకాలైన ఇబ్బందులను, ఎన్నో రకాలైన సమస్యలను, అసలు జీవితం అంటే సగం పెళ్ళి తర్వాత నుంచే మొదలవుతుందని చెప్పి అంటారు ఆడవాళ్ళకైతే. కాకపోతే వీరి జీవితం అనేది పెళ్ళి తర్వాత నుంచి నాశనం అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. అంత దారుణంగా ఉన్న మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే అందరం చెప్పడం లేదు, కానీ చాలామంది కూడా ఆడవాళ్ళకి భర్తల వల్ల ఎన్నో రకాలైన సమస్యలు, కొంతమంది జీవితాలు అయితే విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంత ఘోరమైన బాధలు అనేది అనుభవించిన వారు ఉన్నారు. పిల్లల విషయానికి వస్తే సరే, భర్త సరిగా లేడు కదా, పిల్లలనైనా కానీ మంచిగా చూసుకుందాము, మంచిగా పెంచుకుందాము, ఒక పద్ధతిలో పెంచుకుందాము, పిల్లల మీదనైనా కానీ అంటే ఒక తోడు లేకపోయినా వీళ్ళ తోడు నాకు ఉంది కదా, వీళ్ళని చూసుకుంటూ బతికేయచ్చు కదా అని చెప్పి అనుకుంటే పిల్లల విషయానికి వస్తే కూడా వీళ్ళు రకాలైన సమస్యల పిల్లలు అన్నీ వాళ్ళే అనుకొని, సర్వస్వం వాళ్ళే అనుకొని మంచి చెడ్లు చూసి ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక ఇంటి వాళ్ళని చేస్తారు. తర్వాత పిల్లల వల్ల కూడా వీరికి ఒక రకంగా సుఖం లేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలా
ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటి ఇటు బంధువుల పరంగా చూసుకున్నా, ఇటు సంతాన పరంగా చూసుకున్నా, ఇటు వైవాహిక జీవిత పరంగా చూసుకున్నా కూడా ఎన్నో రకాలైన సమస్యలను, ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారనమాట. ఇన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఇన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వీళ్ళ యొక్క మనసు అనేది కొంచెం అంటే 100లో కనీసం ఒక 10% అయినా కానీ కాస్తంత సంతోషంగా ఉంటున్నారు, కాస్తంత ఆనందంగా ఉంటున్నారు. అంటే నిజంగా ఈ రాశికి అధిపతి గురువు అవ్వడం వల్లనే అని చెప్పుకోవచ్చు అండి. వీరికి గురు బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు ఇప్పుడు పడుతున్న కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి కాస్త బయటపడాలి అనుకుంటే కొంచెం గురువుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడం, దత్తాత్రేయునికి పూజ చేయడం, లేదా సాయిబాబా గుడికి వెళ్ళడము, ఒక 5 గురువారాలు బాబా గారి గుడికి వెళ్ళి, అంటే 5 గురువారాలు ఉపవాసం ఉండడం, ఉపవాసం కఠిక ఉపవాసం కాదు, చక్కగా ఉపవాసాలు స్నానం చేసుకొని నీటిగా పూజ చేసుకొని బాబా గారి యొక్క దర్శనం చేసుకొచ్చుకొని సాయంత్రం ఒక అల్పాహారం ఏదైనా తీసుకోవడం, అంటే పొద్దునపూట అల్పాహారము పాలు పండ్లు, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం అల్పాహారం లేదా పాలు పండ్లు తీసుకొని కింద పడుకొని అట్లా 5 గురువారాలు చేస్తే కొంచెం పడుతున్న కష్టాల నుంచి కొంచెం ఉపశమనం అయితే లభిస్తుందన్నమాట. పడుతున్న బాధల నుంచి కాస్తంత ఓదార్పు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్ని బాధలు అనుభవించినా వీరికి తిండికి కానీ డబ్బుకు కానీ ఎటువంటి దిగులు ఉండదు. దీనికి కారణం వీరి చేతిలో ఉండే అదృష్టపు రేఖ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ జూన్ జూలై నెలలో సుడి తిరగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క అదృష్టం అనేది చాలా ఎత్తుకెదగబోతుంది అనమాట. అంటే వీరు చక్కగా కూర్చొని తిన్నా కానీ, అంటే అట్లా ముఖ్యంగా తినే బియ్యం మీద ఎవరి పేరు రాసి పెట్టుంటుందో వాళ్ళకి అది దక్కుతుందని అంటారు కదా. అలా అన్నపూర్ణాదేవి తల్లి యొక్క ఆశీస్సుల వలన వీరు బ్రతికున్నంత కాలం తిండికి కానీ గుడ్డకు కానీ అవసరానికి తగినంత డబ్బుకు కానీ ఎటువంటి దిగులు ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. ఒక రకంగా మనిషికి సంతోషమే సగం బలం అని అంటారు. వీరు ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ కూడాను అంత మనసుకి ఏది తీసుకోరు, అది కూడా ఒక రకమైన అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇవన్నీ ఉండడం వల్ల, ఇవన్నీ ఉండడానికి కూడా కారణం వీరికి ఉన్న గురుబలం, వీరి చేతిలో ఉన్న అదృష్టం రేఖ అనమాట. కాబట్టి ముఖ్యంగా ఒక 5 గురువారాలు చేసుకుంటే ఇప్పుడు మీరు పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల నుంచి కూడా కాస్తంత ఉపశమనం అయితే లభిస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా కష్టే ఫలి అని అంటాం కదా. వీళ్ళకి ఈ 3 రోజులు కూడా, అంటే ముఖ్యంగా 20, 21, 22 తేదీలలో కూడా మీకు చాలా అంటే చాలా అదృష్టదాయకంగా, ముఖ్యంగా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ఇంకా ఏదైనా ముఖ్యమైన చిన్న చిన్న బిజినెస్లు అయినా లేదా పెద్ద పెద్ద బిజినెస్లు అయినా, ఏ బిజినెస్ చేసేవారికైనా సరే వాళ్ళకి బిజినెస్ల పరంగా చాలా మంచి లాభాలు అయితే కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఎక్కడైనా మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలి అనుకున్నా, పెట్టుబడులు ఇవ్వాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీరు ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకున్న తెలివితేటలతో వీళ్ళు చేసే బిజినెస్ని, ముఖ్యంగా రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వచ్చేటువంటి తెలివితేటలు, అంటే అట్లా సంపాదించే తెలివితేటలు వీరికి పుష్కలంగా ఉంటాయన్నమాట. కాబట్టి 3 రోజులు కూడా అలా సంపాదించుకోవడానికి అనుకూలమైన సమయం. మనం ఎంత కష్టపడినా కూడా మనకి టైం కూడా కలిసి రావాలి, అదృష్టం కూడా కలిసి రావాలి. ఆ సమయం, ఆ అదృష్టం ఈ 3 రోజులు కూడా మీకు పుష్కలంగా ఉంది. కాబట్టి చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎటువంటి ఆలోచన పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీనరాశి వాళ్ళకి వాహన యోగ ప్రాప్తి కూడా కనిపిస్తుంది. అంటే కొత్త వాహనం, బైక్ కానీ లేదా స్కూటీ కానీ, లేదంటే కారు కొనాలి అనుకుంటున్న వారు కారు కానీ, లేదా ఎలక్ట్రిక్ బైక్ కానీ, లేదంటే బుల్లెట్ బండి కానీ ఏదైనా కొనాలని అప్పటి నుంచి అనుకుంటున్నారో ఈ యొక్క నెలలో కొనే అవకాశం, కొనే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హ్యాపీగా ఆలోచించకుండా కొంటారు కూడా. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అంతేకాకుండా బంగారం కొనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. బంగారం కూడా ఎప్పటి నుంచో కాస్తంత పొదుపు చేసుకున్న ధనంతో బంగారం తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. బంగారం రేట్లు పెరుగుతున్నాయి, ఇప్పుడు తీసుకోకపోతే ఇంకా ఫ్యూచర్లో మనం కొనలేమేమో అన్న ఉద్దేశంతో
బంగారాన్ని కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి అనుకున్న వాళ్ళు ఒక అడుగు ముందుకైతే ఈ 3 రోజులలో వేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ 3 రోజులు బంధుమిత్రులను కూడా కలుస్తారంటే చిన్న చిన్న ఊరు ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు, బంధువుల దగ్గరికి వెళ్ళి కలిసి ఆ యొక్క యోచన అవుతుందన్నమాట. కాబట్టి బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా మీనరాశి వాళ్ళకి స్నేహితులకి కూడా చాలా ఎక్కువ. మీనరాశి వారు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా చాలా చలాకీగా, చురుకుగా, ఎదుటివారితో మంచి మాటకార్తనంగా, ఎదుటివారితో మంచిగా మాట్లాడదాము అని చెప్పి అనుకుంటారు. కొంతమంది గమనిస్తే ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు, సైలెంట్గా ఉంటారు. వాళ్ళ పని ఏంటో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత కాసేపు టీవీ చూడడము, కాసేపు పడుకోవడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మీనరాశి వాళ్ళు అలా కాదు. కాసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుందాం. ఆడవాళ్ళు గమనించినట్టయితే మగవాళ్ళు అయితే కొంచెం కాసేపు ఆ అబ్బాయి దగ్గరికి మాట్లాడదామా, ఈ అబ్బాయి దగ్గరికి మాట్లాడదామా, అలా వాళ్ళ స్నేహాలను అయితే వెతుక్కొని పరిచయాలను పెంచుకుంటూ ఉంటారు. ఇలా మీనరాశి వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఈ 3 రోజులలో కనిపిస్తుందండి. కాబట్టి కొత్త పరిచయాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మీ యొక్క పర్సనల్ విషయాలు, ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏవి కూడా బయటకి చెప్పకుండా ఉండండి. ఈ విధంగా మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ యొక్క కుటుంబం విషయాలు చెప్పించుకునేటప్పుడు అందరు బాగానే చెప్పించుకుంటారండి. తర్వాత మాత్రం మిమ్మల్ని వెతికి, మిమ్మల్ని అలుసు చేసి, మిమ్మల్ని నలుగురిలో అవమానించేదైతే కనిపిస్తుంది. కాబట్టి ఏవైనా మీ బిజినెస్కి సంబంధించినవైనా, వ్యాపారానికి సంబంధించినైనా, కుటుంబానికి సంబంధించినైనా మీ యొక్క గోప్యాలు ఏవైతే ఉన్నాయో ఆ గోప్యాలు అనేటివి నలుగురితో పంచుకోకండి. పంచుకోవడం వల్ల మాత్రం ఖచ్చితంగా కొన్ని నష్టాలు, కొన్ని అవమానాలు జరిగే ఇదైతే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పంచుకోవద్దు. మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ కుటుంబ విషయాలు మీ కుటుంబంతో కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకుంటే బాగుంటుందన్నమాట. ఈ 3 రోజులు కూడా కుటుంబ పరంగా చాలా బాగుంది, లవర్స్ పరంగా చాలా బాగుంది. ఇంకా రియల్ ఎస్టేట్ పనిచేసే వారికి, రాజకీయ రంగంలో పనిచేసే వాళ్ళకి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కొంతకాలం వేచి ఉండాలి, కొంత ఓర్పును పాటించాలి, కొన్ని రకాలైన ప్రయత్నాలు చేయాలి. మీకైతే సంతాన భాగ్యం అయితే లేదు అనుకోవద్దు, కొంచెం లేట్ అవుతుంది మీకు. కాకపోతే ఖచ్చితంగా సంతాన యోగ భాగ్యం అయితే మీకు కలిగి తీరుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా చూసుకుంటే ఇంకా ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నమాట. అనుకూలమైన సమయం ఈ నెలంతా కూడా బాగుంటుంది. కాబట్టి అనుకూలమైన సమయాన్ని ఉపయోగించుకొని అదృష్టాన్ని అయితే దక్కించుకోండి. ఖచ్చితంగా మీకు మంచి అయితే జరుగుతుంది. ఎటువంటి చెడు, ఎటువంటి కీడు జరిగి ఇదైతే కనిపించటం లేదు. కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి. రోడ్డు దాటేటప్పుడు కాస్త చూసుకొని రోడ్డు దాటండి. బైకులు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ని అయితే ధరించండి. రోడ్డు దాటేటప్పుడు కూడా ఖచ్చితంగా చూసుకొని అయితే రోడ్డు దాటాలన్నమాట. పిల్లలైనా పెద్దోళ్ళైనా కానీ. ఇక వచ్చేసి కారు నడిపే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టుకొని ప్రయాణించండి. మంచి రోజు చూసుకొని ప్రయాణం చేయండి. ముఖ్యంగా ఒక నిమ్మకాయని తీసుకొని వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు జేబులో నిమ్మకాయని పెట్టుకొని చక్కగా ఊరి నుంచి రాగానే, లేదంటే ఇక్కడ నుంచి బయట నుంచి రాగానే ఇంటి బయట గేటు బయట నిమ్మకాయని 3 సార్లు మీ తల పై భాగంలో అటు 3 సార్లు ఇటు 3 సార్లు తిప్పేసి దూరంగా పడేసి, మీకు చాలా నరదిష్టి ఉందన్నమాట. నరదిష్టి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి, మీకు తెలిసిన విషయం. కాబట్టి నరదిష్టి ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు. ప్రతిరోజు కూడా ఉప్పు ఆవలతో దిష్టికి తీసేసుకుంటూ ఉండండి. కుదిరితే ఒక్కసారి పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయించండి. దీనివల్ల కష్టాలు, శని దోషాలు, జాతక దోషాలు ఏమైనా ఉంటే కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట. అలాగే మొబైల్ బ్యాంకింగ్ విషయంలో ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. మీపై ఎవరు ఇయర్ కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించవచ్చు. అసలు దాని మీద దృష్టి పెట్టకండి. దైవస్మరణ చేస్తూ ముందుకు సాగండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే భయం పోతుంది. ఈరోజు జీవితం ఒక మెట్టు ముందుకు వెళ్ళే రోజు, అంతేకాని పూర్తిగా మారిపోయే రోజు కాదు. కానీ ఆ ఒక్క మెట్టు మీ భవిష్యత్తుకి బేస్ అవుతుంది. ఈరోజు సాయంత్రం స్నేహితుడితో కాలక్షేపం చేయడం లేదా బుక్ చదవడం మానసికంగా బాగా హెల్ప్ అవుతుంది. మొత్తానికి ఈరోజు చిన్న చిన్న బాధల మధ్య మీరు పెద్ద విషయ దిశగా అడుగులు వేయడం మొదలు పెడతారు. జూన్ 2025
అంటే మీనరాశి వారికి చాలా సానుకూలతను అనుకూలించే రోజు. మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొన్న ఒత్తిడికి ఈరోజు ఓ రిలీఫ్ లాగా ఉంటుంది. ఉదయం నుంచే మానసికంగా మౌనంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాల విషయాలు చర్చలకు వస్తాయి. మీ తీర్మానాలు కుటుంబ సభ్యుల ఆదరణ పొందుతాయి. ఉద్యోగ రంగంలో టుడే మంచి ఊహించని మెయిల్ లేదా అప్డేట్ రావచ్చు. ఇది మీకు మార్గాన్ని చూపుతుంది. మీకు ఈ రోడ్ పెండింగ్ రావచ్చు. వ్యాపార వర్గానికి డీల్స్ దిశగా ముందుకు పడుతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ టుడే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. చదువులో ఉన్న విద్యార్థులకి మంచి గుర్తింపునిస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే మీరు తినే అలవాట్లు లేని ప్రభావితం చేయవచ్చు. నూనె మసాలా తక్కువగా తీసుకోవాలి. ప్రేమ విషయాల్లో టుడే క్లారిటీ వస్తుంది. ఎప్పటి నుంచో మీలో ఉన్న డిసెంట్ నేడు స్పష్టమవుతుంది. ఫోన్ ద్వారా మధుర సంభాషణలు జరుగుతాయి. ఆర్థికంగా మెరుగైన రోజు. ఖర్చుపై నియంత్రణ సాధిస్తారు. ఆచితూచి పెట్టబడిన డబ్బులు మనకు మేలు చేస్తాయని గ్రహిస్తారు. భవిష్యత్తు కోసం టుడే పెట్టుబడి పక్కగా పరిశీలించండి. మిత్రుల సలహాలు బాగా వర్కౌట్ అవుతాయి. దేవాలయ సందర్శన మానసికంగా శాంతిని ఇస్తుంది. నిన్నటి బాధలు టుడే పగ అనిపిస్తాయి. ఈరోజు మీరు స్వయంగా మిమ్మల్ని చూసుకొని గర్వపడతారు. సరైన దిశలో ఉన్న భావన మీలో నమ్మకాన్ని నింపుతుంది. రోజంతా ఏదైనా పని చేసినా కొంత శాంతి ఉంటుంది. మరి అంతకంటే గొప్ప విషయం ఏమిటంటుంది. ఈరోజు రాత్రి ముందు ఉదయంలో మీ ముఖాన్ని చూసి చిరునవ్వుతో నువ్వు బాగా చేస్తావు అనండి. అది మీ ఆత్మవిశ్వాసానికి నిత్యానందాన్ని ఇస్తుంది. ఈరోజు మీ గతానికి భవిష్యత్తుకి మధ్య ఓ వెలుగుల రేఖ లాంటిది. జీవితం ప్రతిరోజు మారిపోవలసిన అవసరం లేదు. మనం ప్రతిరోజు ఒక వెట్టు మెరుగవుతుంటే చాలు. నేటి చిన్న మార్పే రేపు గొప్ప విజయానికి బీజం అవుతుంది. మీరు మీ లక్ష్యం వైపు నడుస్తున్నారు. ఆ నడక నిలబడనివ్వకండి. ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు.